హాయ్ చిల్డ్రన్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? వెల్కమ్ టు మాతృభాష తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? ఆలు చెప్పుకున్నాము, అచ్చుల ఒత్తులు చెప్పుకున్నాము. అయితే ఈరోజు మనం ఎక్కాలు చెప్పుకుందాం. ఆల్రెడీ మీకు మ్యాథ్స్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, ఫస్ట్ చాప్టర్ అంతా అయిపోయి వస్తుంది. మనం ఎక్కాలు నేర్చుకుందాం. మనకి మెయిన్ మ్యాథ్స్లో ఇంపార్టెంట్ ఏంటి? ఎక్కాలు. ఈ ఎక్కాలు వస్తే మనకి మ్యాథ్స్ చాలా ఈజీ అనమాట. మీలో ఎంతమందికి ఎక్కాలొచ్చు? అయితే ఈవేళ మనం ఫస్ట్ ఎక్కము, రెండవ ఎక్కం కోసం చెప్పుకుందాం. అయితే ఫస్ట్ ఎక్కం ఏంటంటే ఆల్రెడీ అందరికీ వచ్చు. నేను ఒకసారి మామూలుగా సింపుల్గా చెప్పి తీసేస్తాను. రెండో ఎక్కం కూడా చెప్పుకుందాం. అయితే ఫస్ట్ ఎక్కం వచ్చేసరికి చూడండి, ఒకట్ల, ఒకటి, ఒక రెండు, రెండు, ఒక మూడు, మూడు, ఒక నాలుగు, నాలుగు, ఒక ఐదు, ఐదు, ఒక ఆరు, ఆరు, ఒక ఏడు, ఏడు, ఒక ఎనిమిది, ఎనిమిది, ఒక తొమ్మిది, తొమ్మిది, ఒక పది, పది. ఈజీగా ఉంది కదా? ఒకట్ల, ఒకటి, ఒక రెండు, రెండు, ఒక మూడు, మూడు, ఒక నాలుగు, నాలుగు, ఒక ఐదు, ఐదు, ఒక ఆరు, ఆరు, ఒక ఏడు, ఏడు, ఒక ఎనిమిది, ఎనిమిది, ఒక తొమ్మిది, తొమ్మిది, ఒక పది, పది. అర్థమైనది కదా? ఇప్పుడు రెండో ఎక్కం నేర్చుకుందాం. ఇది సింపుల్ కాబట్టి నేను వెంటనే చెప్పి తీసేస్తున్నాను. రెండో ఎక్కం మీకు కొన్ని సింపుల్ మెథడ్లో నేను చెప్తాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 2 టేబుల్. సో మీకు తెలుగులోని చెప్తాను, ఇంగ్లీష్లోని కూడా నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, రెండో ఎక్కం ఏంటి చెప్పండి మీ నాతో పాటు. రెండు ఒకట్ల, రెండు, రెండు రెండు. ఎంత ఆన్సర్? రెండు రెండు ఎంత తెలీదు. ఇక్కడ మనకి ఆన్సర్ కావాలి. ఏం చేయాలి? ఇక్కడ 2 ఉంది, 2 వేసుకోండి. ఇది ఎక్కం ఎన్నో ఎక్కం? రెండో ఎక్కం. రెండో ఎక్కం కాబట్టి ఇక్కడ కూడా కింద 2 వేసుకోండి. వేసుకుని ఇప్పుడు మనం దీన్ని ఏం చేసుకోవాలి? కూడిక చేసుకోవాలన్నమాట. ఇది ప్లస్ గుర్తు. ఈ ప్లస్ గుర్తు ఏంటి? కూడికకి సంబంధించిన గుర్తు అనమాట. అయితే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 గీతలు. ఇక్కడ 2 2 ఎంత? 4. కరెక్ట్గా చెప్పగలమా? చెప్పలేము. ఇప్పుడు బాగా చెప్పిన వాళ్ళు అయితే చెప్పేస్తారు, 2 2 4 అని చెప్పేస్తారు. అది ఇంకా చిన్న చిన్న పిల్లలు, ఇప్పుడే నేర్చుకున్న పిల్లలు చెప్పలేరు. అప్పుడు ఏం చేయాలి? 2 2 ఎంత? 4. కాబట్టి 2 2 మనకు తెలియదు కాబట్టి 2 ఉంది. 2 పక్కన 2 గీతలు వేసుకోండి. ఈ కింద కూడా 2 ఉంది. 2 పక్కన 2 గీతలు వేసుకోండి. ఇప్పుడు దీన్ని చేయండి. 1 2 3 4. ఎంత వచ్చింది? 4 వచ్చింది ఆన్సర్. ఇక్కడ ఎంత? ఇప్పుడు వేయాలి 4 వేయాలన్నమాట. అలాగే ఇప్పుడు 2 3లు చూద్దాం. 2 × 3 = ఎంత? మనకి తెలీదు. 2 3లు ఎంత? తెలీదు. ఇక్కడ ఎంత వేసుకున్నాం మనం? 4 వేసుకున్నాం. 4 వేసుకుని ఇది ఎన్నో ఎక్కం? రెండో ఎక్కం. 2 వేసుకోండి. అన్ని ప్లస్లు చేసుకోండి. ఇది ఎంత నెంబరు? 4. 1 2 3 4. ఇది ఎంత? 2. 1 2. ఇప్పుడు చెయ్యండి. 1 1 2 3 4 5 6. ఎంత వచ్చింది ఆన్సరు? 6 వచ్చింది. అయితే ఇప్పుడు 2 3లు ఎంత? 6. 2 4లు. ఇప్పుడు 2 4లు. 4లు ఎంత? మళ్ళీ 6తో మళ్ళీ 2 చేయండి. 2 చేసి ప్లస్ 6 అంటే 1 2 3 4 5 6. ఇక్కడ కింద 2 1 2 ఎంత? 1 2 3 4 5 6 7 8. ఎంత వచ్చింది? 8 వచ్చింది. అంటే 2 4 8. అలాగా 10 వరకు చేసుకోండి. 2 5లు ఎంత? 2 5లు. ఇక్కడ ఎంత వచ్చింది? 8 వచ్చింది. 8కి 2 కలపండి. 9 10. ఎంత? 2 5లు 10. 2 6లు
ఈ 10కి 2 కలపండి. కలిపితే 10 + 2 10 అంటే 11. ఈ 2 గీతలు పెట్టండి. 11 11 12. 2 6లు ఎంత? 12. నెక్స్ట్ 2 7లు ఇక్కడ +2 = 2 గీతలు 1 2 ఎంత? 12 13 14. ఎంత వచ్చింది ఆన్సర్? 14. అలాగా 2 8లు 16, 2 9లు 18, 2 10లు 20. సో చిల్డ్రన్స్ అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి. 2 1ల 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 18, 2 10 20. ఇప్పుడు తెలుగులో నేర్చుకుందాం కదా, ఇప్పుడు మనం ఇంగ్లీష్లో నేర్చుకుందాం. 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 18, 2 10 20. సో చిల్డ్రన్స్, ఈ క్లాస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అయితే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.